రాజకీయాలు కులాల కురుక్షేత్రంగా మారాయి. ఆ జిల్లాలోని ఇద్దరు వైసీపీ సీనియర్ల మధ్య కమ్యూనిటీ పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎవరి హోదాకు తగ్గట్టు వారికి పదవులు దక్కాయి. కానీ పవర్ పోయిన తర్వాత ఇద్దరి మధ్య తేడాలొచ్చాయి. ఇప్పుడు ఆ ఇరువురు నేతలు నువ్వా నేనా అన్నట్టు గ్రూప్ వార్ నడిపిస్తున్నారు. అవి కాస్త సామాజిక వర్గాల మధ్య యుద్ధంగా మారాయి. ఫలితంగా ఫ్యాన్ పార్టీలో నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఒకరికొకరు ఎర్త్ పెట్టుకుంటూ చిత్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇరువురు సీనియర్ల వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇంతకీ ఎవరా నేతలు? ఏ జిల్లా? వారి మధ్య రగిలిన చిచ్చు పార్టీకి నష్టంగా మారిందా? రాజకీయ రచ్చపై వైసీపీ అధిష్టానం మౌనంగా ఉండడానికి కారణమేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. రాజకీయాల్లో కులాలు గ్రూపులు సాధారణంగా మారాయి. ఒకే పార్టీలో ఒక సామాజిక వర్గం వారిని మరో కమ్యూనిటీ నేతలు అనగదొక్కాలనుకునే క్రమంలో జరుగుతున్న గొడవలు పార్టీలకు నష్టంగా మారుతున్నాయి. ఒక సామాజిక వర్గం వారికి మరో కమ్యూనిటీ చిన్నచూపు చూడడం సమస్యలను సృష్టిస్తోంది. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఇదే పరిస్థితి ఉంది. కళింగ వెలమ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. దీంతో జిల్లాలో వైసీపీ పరిస్థితి కుడితిలో పడిన ఎలకచందంగా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా సాఫీగా కనిపించిన సిక్కోలు ఫ్యాన్ పార్టీ సీనియర్లు ఇప్పుడు హైకమాండ్కు తలనొప్పిగా మారారు. జిల్లా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్టుగానే ఫ్యాన్ పార్టీ రాజకీయాలు నడిపిస్తున్నారు. తమ పంతాలు పట్టింపులతో జిల్లాల్లో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తమ్మినేనికి చెక్ పెట్టేందుకు ధర్మాన వ్యూహాలు రచిస్తుంటే మాజీ మంత్రికి కళ్ళెం వేసేందుకు మాజీ స్పీకర్ తమ్మినేని సామాజిక వర్గం కార్డును ఎత్తుకున్నారు. దీంతో ఇటీవల జిల్లాలో ఫ్యాన్ పార్టీ రెండు సామాజిక వర్గాలుగా విడిపోయింది. ప్రస్తుతం సిక్కోలు వైసీపీలో కళింగ వర్సెస్ వెలమ అన్నట్టుగానే రాజకీయం సాగుతోంది. దీంతో సిక్కోలు పాలిటిక్స్ ఫ్యాన్ పార్టీ పెద్దలకు చికాకులు తెప్పిస్తున్నాయి. వాస్తవానికి తమ్మినేని ధర్మాన మధ్య ఇంతగా విభేదాలు రావడానికి పార్టీలో జరుగుతున్న పరిణామాలే కారణమని చెప్పాలి. గతంలో ఆమదాల వలస ఇన్ఛార్జిగా ఉన్న తమ్మినేనిని తప్పించి ఆ స్థానంలో చింతాడ రవికుమార్ను నియమించింది పార్టీ. అయితే అప్పట్లో ఈ నిర్ణయం వెనుక ధర్మాన సోదరుల హస్తం ఉందనేది తమ్మినేని వర్గం భావన. అయితే ఈ వివాదం ముదరక ముందు ఫ్యాన్ పార్టీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తమ్మినేని స్థాయిని తగ్గించకుండా శ్రీకాకుళం పార్లమెంటు సమన్వయకర్తగా నియమించింది. దీంతో తమ్మినేని వర్గం అప్పట్లో కాస్త చల్లబడింది. అయితే ఇటీవల తమ్మినేని లోక్సభ స్థానం సమన్వయకర్త పదవి నుంచి తప్పించి మరో నేతకు బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ నిర్ణయించింది. ఇదే క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం పార్లమెంటు సీటుకు తమ్మినేనికి బదులు మరో చాకులాంటి వ్యక్తిని తెరమీదికి తేబోతున్నామంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టించాయి. కళింగ సామాజిక వర్గ నేత తమ్మినేనిని రాజకీయంగా తొక్కేసే ప్రయత్నంలో భాగంగానే ధర్మాన సోదరులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఈ కమ్యూనిటీ మండిపడింది. అయితే పార్టీలో వరుసగా తమ నాయకుడికి అవమానాలు జరుగుతున్నా పార్టీ పెద్దలు స్పందించకపోవడంపై కళింగ సామాజిక వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. అయితే దీనంతటికీ కారణం మాజీ మంత్రి ధర్మాననే అన్న భావనలో తమ్మినేని వర్గం ఉంది. దీంతో ఇక చూస్తూ ఊరుకుంటే మొదటికే మోసం వచ్చేలా ఉందని గ్రహించిన కళింగులు పక్కా కార్యాచరణను అమలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక వర్గాన్ని ఐక్యం చేసే పనిలో ఉన్నారు. కళింగ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వెనుక ధర్మాన హస్తం ఉందని ఈ కమ్యూనిటీ భావిస్తోంది. దీనికి తోడు ఇచ్చాపురం ఇన్ఛార్జ్ పిరియా విజయను తప్పించడంలోనూ ధర్మాన సోదరుల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా జిల్లా ఫ్యాన్ పార్టీలోని కళింగ సామాజిక వర్గాన్ని రాజకీయంగా దెబ్బతీస్తున్నారని, దీనికి ఆదిలోనే చెక్ పెట్టకపోతే ఇబ్బందులు తప్పవని ఈ కమ్యూనిటీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇక అధిష్టానం దగ్గరే తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించిన వైసీపీలోని కళింగ నేతలు పంచాయతీని తాడేపల్లి ప్యాలెస్ వరకు తీసుకువెళ్లారు. అయితే ఇక్కడితో ఆగకుండా శ్రీకాకుళం జిల్లాలో బలంగా ఉన్న కళింగులంతా ఐక్యమై వచ్చే ఎన్నికల్లో తమకు అన్యాయం చేస్తున్న వెలమ నేతలకు గుణపాఠం చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే అదునుగా తమ్మినేని కూడా తనదైన రాజకీయ వ్యూహానికి పదును పెట్టారు.
పార్టీలకు అతీతంగా కళింగ నేతలను కలుపుకుంటూ వెళ్తున్నారు. నిన్న మొన్నటి వరకు పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన తమ్మినేని ఇదే విధంగా వెళితే వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ కష్టమన్న భావనకు వచ్చేశారు. దీంతో పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడతో పాటు ధర్మాన బాధిత కళింగ నేతలను ఐక్యం చేస్తూ తన సత్తా చాటుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే క్రమంలో ఇంత నష్టం జరుగుతున్నా పార్టీలో నోరు మెదపకుండా ఉంటే ఇబ్బందులు తప్పవనుకుంటున్న మిగతా కళింగ నేతలు సైతం తమ్మినేని బాటలోనే నడుస్తున్నారు. దీంతో ఇప్పుడు సిక్కోలు ఫ్యాన్ పార్టీలో ఈ ఇద్దరు సీనియర్ల మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఫలితంగా పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఇరువురి నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్లో పార్టీ క్యాడర్ నలిగిపోతోంది. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో రగిలిన సామాజిక వర్గ చిచ్చుతో పార్టీకి నష్టం జరుగుతున్నా పెద్దలు మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఎలాగూ అధికారంలో లేము, పైగా ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచి జిల్లా వ్యవహారాలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదన్నట్టుగా పార్టీ నాయకత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. పార్టీ జిల్లా నాయకుల పరిస్థితి ఇలా ఉండడంతో ద్వితీయ శ్రేణి నేతలు తమ దారి తాము చూసుకోకపోతే ఇబ్బందులు తప్పవన్న భావనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ఫ్యాన్ పార్టీలో చెలరేగిన కుల చిచ్చు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.